హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా జాయ్ ఈ-రిక్ తన మొదటి L5 ఆటో రిక్షాని లాంచ్ చేయడం జరిగింది ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో. అయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో వచ్చే జాయ్ ఈ-రిక్ V1 గురించి మనము గత వీడియోలో తెలుసుకున్నాము. అయితే ఈ వీడియోలో మనము కార్గో సెగ్మెంట్ లో వచ్చే సహాయక్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, ఏ ప్రైస్ పాయింట్ పైన దీన్ని లాంచ్ చేశారు, తీసుకోవచ్చా లేదా అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కానీ అంతకన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈబుల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, వరల్డ్ విజర్ ఇన్నోవేషన్ యొక్క ఎలక్ట్రిక్ 3-వీలర్ సబ్ బ్రాండే జాయ్ ఈ-రిక్. ఈ బ్రాండ్ నేమ్ తో రీసెంట్ గా L5 ఆటో రిక్షాలు మరియు ఈ రిక్షాలను లాంచ్ చేయడం జరిగింది. అయితే కార్గో సెగ్మెంట్ లో వచ్చే L5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షా జాయ్ సహాయక్ ప్లస్ మెటల్ బాడీతో వస్తుంది. అంటే బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. రెగ్యులర్ గా ఏవైతే ఆటో రిక్షాలు మనకు లభిస్తాయో సేమ్ బిల్డ్ క్వాలిటీతో ఈ ఆటో రిక్షా లభిస్తుంది. అయితే ఇది కార్గో సెగ్మెంట్ లో వస్తుంది కాబట్టి ముందుగా దీని యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు లభించే ట్రే ఏదైతే ఉంటుందో లోడ్ వేసుకోవడానికి ఆ ట్రే డైమెన్షన్ చూసినట్లయితే 6.7 ఫీట్ పొడవు మరియు 4.8 ఫీట్ వెడల్పు మరియు ఇది కంటైనర్ బాక్స్ మెజర్మెంట్ కాబట్టి 5 ఫీట్స్ హైట్ లభిస్తుంది. ఇక కంటైనర్ ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మన బిజినెస్ రిక్వైర్మెంట్ కి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో ఆ విధంగా మనం కస్టమైజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఆ ఆప్షన్లు ప్రతి కంపెనీ ఇస్తుంది. ఎగ్జాంపుల్ కి మనకు హాఫ్ డేస్ కు కావాలి, ఫుల్ డేస్ కు కావాలి, లేదా ఫ్లాట్ బెడ్ కావాలి అంటే ఏది కావాలంటే అది కంపెనీ అవైలబుల్ చేస్తుంది. దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే దాంట్లో ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. కంటైనర్ తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా హాఫ్ డేస్ కు తీసుకున్నామంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఫ్లాట్ బెడ్ తీసుకున్నామంటే ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. ప్రైస్ కంపారిజన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంతేగాని పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. అదే విధంగా బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది. అయితే ఈ డైమెన్షన్స్ వచ్చే ట్రే లో మనకు 650 kg వరకు పేలోడ్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా మనం ఎంత కావాలంటే అంత వేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మనకు గేర్ ఆటో రిక్షాలు కావు కాబట్టి మనము లోడ్ వేసేటప్పుడు ఒక మోతాదు వరకే దీనిలో లోడ్ వేసుకోవాలి. లేదంటే మోటార్ పైన ఎఫెక్ట్ పడి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపెనీ ఎంత చెప్పిందో దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే మొత్తానికి ఎంత కావాలంటే అంత వేస్తే మోటార్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. దీనిపైన సపరేట్ వీడియో చేద్దాం, ఏమంటారు? అయితే ప్రస్తుతం రిటర్న్ వచ్చేద్దాం, దీని పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాము. ఇవి కాక ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా 2440 mm వీల్ బేస్ తో మరియు 250 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇక వీల్ సైజ్ చూసుకున్నట్లయితే 4.5-10 ఇంచెస్ టైర్స్ ఇందులో లభించడం జరుగుతుంది. మూడు కూడా సేమ్ ఉంటాయి కార్గో సెగ్మెంట్ కాబట్టి. ఇక వీటితో పాటు దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇందులో 50 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఇందులో 6.5 kW PMS మోటార్ ఇవ్వడం జరిగింది. దీనితో 9 kW పీక్ పవర్ లభిస్తుంది. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్ గా టోర్క్ మెన్షన్ చేయలేదు కంపెనీ తరపు నుంచి. అయితే 7 డిగ్రీ గ్రేడబిలిటీ మాత్రం ఈ ఆటో రిక్షాలో లభిస్తుంది. గ్రేడబిలిటీ పరంగా అయితే కొంచెం తక్కువగానే ఉంది, కొంచెం ఎక్కువ ఉండేది. ప్యాసింజర్ ఆటో రిక్షాలో కూడా సేమ్ గ్రేడబిలిటీ లభిస్తుంది. ఇక దీని రేంజ్ చూసుకున్నట్లయితే సింగిల్ ఛార్జ్ లో 120 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వరకు దీన్ని డ్రైవ్ చేయవచ్చు. అయితే ఇంత రేంజ్ ఇవ్వడానికి ఇందులో 7.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో లభించే బ్యాటరీ మరియు మోటార్ IP67 రేటెడ్ తో వస్తాయి కాబట్టి వాటర్ డస్ట్ కొంచెం దుమ్ముగిటా ఉంటే ఏం ప్రాబ్లం కాదన్నమాట. ప్రతి ఆటో రిక్షా కూడా IP67 రేటెడ్ లభిస్తున్నాయి. ఎందుకంటే కొంచెం వాటర్ పడ్డా కూడా మొత్తం కాలిపోతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొస్తుంది కాబట్టి ప్రతి కంపెనీ కూడా చాలా జాగ్రత్తలు వహిస్తుంది, చాలా సేఫ్టీ కూడా ఇస్తుంది ఆటో రిక్షాకి. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇందులో 50 amps ఆఫ్ బోర్డ్ స్టాండర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. ఈ ఛార్జర్ ని పెట్టి 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు ఇంట్లో పెట్టినట్లయితే. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అట్లాంటివి ఇందులో ఏమీ లేవు. రెగ్యులర్ గా వచ్చే ఛార్జరే ఇందులో కూడా లభిస్తుంది. ఇవి కాక కంపెనీ ఈ ఆటో రిక్షా పైన 2 టైప్స్ వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి బ్యాటరీ పైన, స్పెషల్ గా బ్యాటరీ మెన్షన్ చేశారు. బ్యాటరీ పైన 36 months వారంటీ అంటే 3 years వారంటీ లభిస్తుంది. మరియు అదర్ ప్రొడక్ట్స్ పైన 1 year వారంటీ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని కిలోమీటర్ల పైన అని మెన్షన్ చేయలేదు. అయితే ఈ వారంటీ ఈ పర్ఫార్మెన్స్ తో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసినట్లయితే 4,24,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన కొంచెం దీని స్పెక్స్ ఏవైతే ఉన్నాయో, పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో కొంచెం తక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ లో మార్కెట్ లో చాలా మంచి ఆటో రిక్షాలు ఉన్నాయి. కాంపిటీషన్ లో ఉన్న ఆటో రిక్షాల సగం ఇచ్చినా లేదా సేమ్ ఇచ్చినా కూడా పర్లేకుండే. మనకి ఎలాగో డిజైన్, దీని బిల్డ్ క్వాలిటీ సేమ్ లభిస్తుంది. అయితే పర్ఫార్మెన్స్ కూడా కొంచెం సేమ్ ఇస్తే బెటర్ ఉంటుండే. పర్ఫార్మెన్స్ లో కొంచెం తక్కువగా ఉంది. అయితే ఈ ఆటో రిక్షాలో ఈ పర్ఫార్మెన్సే కాకుండా రెగ్యులర్ గా లభించే స్పెసిఫికేషన్లు కూడా లభిస్తాయి. అంటే మనకు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, అందులో ఈకో మోడ్, బూస్ట్ మోడ్ లభిస్తుంది. మరియు అదే విధంగా ఛార్జింగ్ సాకెట్ లభిస్తుంది. 12 watts సాకెట్
లభిస్తుంది. ఇవి కాక ఐఓటీ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా జిపిఎస్, జియో ఫాన్సింగ్, క్లౌడ్ బేస్డ్ వెహికల్ మేనేజ్మెంట్ మరియు పేమెంట్ వ్యాలెట్ ఇంటిగ్రేషన్ లాంటి కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫీచర్స్ ఏవైతున్నాయో అవి బల్క్ ఆటో రిక్షాలు తీసుకొని బిజినెస్ రన్ చేస్తుంటారు కదా, ఏ ఆటో రిక్షా ఎక్కడ పోయింది, ఎన్ని కిలోమీటర్ తిరిగింది, ఏడు ఉంది, అవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇండివిజువల్ గా తీసుకుంటే ఇవి పెద్ద పనికిరావని అనుకుంటున్నాను నేనైతే. అయితే ఫ్రెండ్స్, ఇది జాయ్ ఈరిక్ తరపున వచ్చే జాయ్ సహాయక్ ప్లస్ ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా యొక్క ఫుల్ డీటెయిల్స్. అయితే దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇదే విధంగా డైలీ ఈవీ వీడియోస్ చూడడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.